నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. కల్తీ కల్తీ కల్తీ. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం అని అంటే క్షణం ఆలోచించకుండా కల్తీ సమాజంలో ఉన్నామని చెప్పాలి. అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ ముందుగా కనిపించేది కల్తీ. ఉదయం పాలు పోసే వాడి నుంచి రాత్రికి మాత్రలు వేసుకునే వాళ్ళ దాకా అంతా కల్తీ జరుగుతుంది. తాజాగా హైదరాబాద్ లోని అత్తాపూర్లో ఓ కల్తీ వ్యవహారం బయటపడింది. ముఖ్యంగా ఈ వార్త స్వీట్స్ తినే వాళ్లకు, అందులోనూ బ్రాండ్స్ లో పనిగట్టుకుని స్వీట్స్ కొనే వాళ్లకు ఈ వార్త. బ్రాండ్ ను నమ్మి స్వీట్లు కొంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. షాప్ కు వెళ్ళామా, కావలసిన స్వీట్స్ కొనుక్కున్నామా అని కాకుండా ప్రతి ఒక్కరూ ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ను తప్పకుండా చూసుకోవాలి ఇప్పటి నుంచైనా. మరి అంతలా ఏం జరిగింది అంటున్నారులే. అయితే ఒకసారి ఈ వీడియో చూడండి. మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు, స్టిక్కర్ వేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. పోలీస్ వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని తగు రీతిలో స్పందించాలని కోరుకుంటున్నాను. దీని మ్యానుఫ్యాక్చర్ డేటు, కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు, స్టిక్కర్ వేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. పోలీస్ వాళ్ళు, ఫుడ్ సెక్యూరిటీ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు కఠిన చర్యలు తీసుకొని తగు రీతిలో స్పందించాలని కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే, తెల్లటివి అన్ని పాలు కాదు, ఎర్రగా ఉందని అది కారము కాదు అన్నది అందరూ గుర్తుంచుకోవాలి. తాజాగా హైదరాబాద్ లోని అత్తాపూర్లో ప్రముఖ స్వీట్ హౌస్ బ్రాండ్ షాప్ అయిన హల్దీరామ్స్ లో అసలు రంగు బయటపడింది. ఇక నుంచి షాప్ కు వెళ్ళామా, కావాల్సింది కొనుక్కున్నామా అని కాకుండా ప్రతిదీ చెక్ చేసుకోవాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. బ్రాండ్ పేరు చూసి వెళ్లే వినియోగదారులకు అత్తాపూర్లోని ప్రముఖ స్వీట్ షాప్ హల్దీరామ్స్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. నాణ్యతకు మారు పేరు అని చెప్పుకునే ఈ సంస్థ కుళ్ళిపోయిన ఆహారాన్ని అమ్ముతూ సామాన్యుల ఆరోగ్యంతో చెలగాటమాడుతుంది. అత్తాపూర్లోని హల్దీరామ్ స్వీట్ హౌస్ లో స్వీట్లు కొనుగోలు చేసిన వినియోగదారులు అవి పాడైపోయి ఫంగస్ పట్టి ఉండటాన్ని గమనించారు. పాడైపోయిన స్వీట్ల గురించి నిర్వాహకులను ప్రశ్నించగా బాధ్యత రాహిత్యంగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక యాజమాన్యం తీరుతో మిగిలిపోయిన బాధితులు వెంటనే అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్తీ, నాణ్యత లేని స్వీట్లను విక్రయిస్తున్నారనే ఫిర్యాదుతో హల్దీరామ్ స్వీట్ హౌస్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన స్వీట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఇక హైదరాబాద్ సిటీలో తనిఖీలు చేసిన ప్రతిసారి ఇలా కొన్ని స్వీట్ల షాపుల నిర్వాహకం బయట పడుతూనే ఉంది. కల్తీ లేని ఆహారం, నాణ్యమైన సేవలు, నోరూరించే మిఠాయిల పేరుతో కుళ్ళిపోయిన స్వీట్లను అమ్ముతూ కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పేరున్న సంస్థలే ఇలా చేస్తే సామాన్యుడు ఎవరిని నమ్మి తినాలి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆహార భద్రతా నిబంధనలను తుంగల తొక్కి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక హల్దీరామ్ స్వీట్స్ బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 79, 274, 275, 115, 2, 131, 352 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశారు. హల్దీరామ్ స్వీట్ హౌస్ స్వీట్స్ ను పోలీసులు FSL కు పంపించారు. ఇక ఒకవేళ ల్యాబ్ రిపోర్ట్ లో కల్తీ జరిగిందని తేలితే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటి నుంచి అయినా షాప్ కు వెళ్ళామా, వాడికి డబ్బులు ఇచ్చామా, కావాల్సింది కొనుక్కున్నామా, పోయామా అని చేయకండి. షాప్ వద్దే ఆగి వాడు ఇచ్చిన స్వీట్ డబ్బా పైనో లేకుంటే మీరు కొన్న వస్తువు పైనో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎక్స్పైరీ డేట్,
మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ను చెక్ చేయండి. ముఖ్యంగా మీ ఇంట్లో చిన్న పిల్లలకు తీసుకెళ్లే ప్రతి ఆహార పదార్థాన్ని 1-2 సార్లు చెక్ చేసుకొని ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ను చెక్ చేసుకొని కొనండి. ఇలా ముందు జాగ్రత్త పడకుండా తొందరపడి తీసుకున్నారో తర్వాత బాధపడి ఉపయోగం ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకొని లాభం లేదు. ఇప్పుడు మీకు సరిగ్గా అర్థమైందనుకుంటా. సరిగ్గా ఇదే మాటని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అన్నీ కల్తీ అయిపోతున్నాయి.